దేవునితో సాన్నిహిత్యం ప్రార్థనలో ఎక్కడ ఏర్పడుతుందండి? మొదట మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందకుండా మీ పిల్లల్ని ఇందాక అనుకుంటున్నారు చూసారా, ఎక్కడికి పాపంలో పడకుండా చేయాలని, మీరేం చేయలేరు. పిల్లలతో, సండే స్కూల్ పిల్లలతో, కాలేజ్ పిల్లలతో, యూత్ మినిస్ట్రీలో విపరీతమైన అనుభవం తర్వాత నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. 33 ఏళ్ళైంది నేను సేవలోకి వచ్చి. ఈ రోజుకి నేను పిల్లలతో, కాలేజ్ పిల్లలతో గడుపుతాను. వాళ్ళు పాపంలో పడకుండా మీరు ఆపలేరు. ఎప్పుడు ఆపగలరు? వాళ్ళ హృదయంలోకి ప్రభు రావాలి. మీలోనున్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన తర్వాతనే ఆయన శక్తితో పాపాన్ని జయించగలం. మీరు కూడా ప్రార్థనలు ఎట్లా పాపాన్ని జయించగలరు? శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయాలనుకున్నారు కదా, ఎట్లా ప్రార్థన చేయగలరు? లోపలికి ఆయన రావాలి. ఇది మారు మనసు ప్రక్రియతో ఆరంభమవుతుంది. ఈ సంబంధం మీకుందా? సాన్నిహిత్యం ఏర్పడక ముందు సంబంధం ఉంటుందండి. సంబంధం లేకుండా సాన్నిహిత్యం ఉండదు. మీరు మొదట మారు మనసు పొందినప్పుడు సంబంధం ఏర్పడుతుంది. మీరు ప్రతిదినము ప్రార్థనలో గడిపినప్పుడు ఏమండి ఏమొస్తుంది? సాన్నిహిత్యం వస్తుంది.